గుంటూరు తూర్పు నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి అయిన నన్ను పెద్ద ఎత్తున ప్రజలు ఆహ్వానిస్తున్నారంటున్న తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నసీర్ అహ్మద్. 5 ఏళ్లు అవినీతి పాలన ప్రాలదోలి తెలుగుదేశం ప్రభుత్వం అధికారం కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని అన్నారు. తెలుగుదేశం పార్టీ సూపర్ 6 పథకాలు ప్రజల్లోకి తీసుకువెళ్తున్నాము, ప్రజలు ఆదరిస్తున్నారు. ఈ ఎన్నికల్లో గుంటూరు తూర్పు నియోజకవర్గంలో తెలుగుదేశం జెండా ఎగరవేస్తామంటున్న నసీర్ అహ్మద్ తో మా స్పెషల్ కరెస్పాండెంట్ కొన్నలరావు ఫేస్ టు ఫేస్. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో రాజకీయం రసవత్తరంగా మారుతుంది. ప్రతిరోజు కూడా వైఎస్ఆర్సీపీ తెలుగుదేశం పార్టీ ఇద్దరు కూడా క్యాంపెయిన్ నిర్వహిస్తున్న సందర్భంలో అసలు తెలుగుదేశం పార్టీ తరఫున నజీర్ అహ్మద్ గుంటూరు తూర్పు నియోజకవర్గంలో పోటీ చేస్తున్న నేపథ్యంలో తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థిగా నజీర్ అహ్మద్ ఉన్నారు. ఆయన మనతో ఉన్నారు. క్యాంపెయిన్ ఎలా జరుగుతుంది ఏంటనే దాని మీద కూడా మనం తెలుసు. సార్ చెప్పండి, ఎలా ఉంది మీకు గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ప్రజల ఆదరణ ఎలా ఉంది? 3 పార్టీలు ఎలా పనిచేస్తున్నాయి? ముఖ్యంగా అధికారం ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం చేసినటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు, చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి అవసరం, రాబోయేటువంటి రాష్ట్ర భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటారనే ఆలోచనతో గుంటూరు తూర్పు నియోజకవర్గంలో అన్ని వర్గాల ప్రజలు కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ కూటమికి మద్దతు తెలపడానికి స్వచ్ఛందంగా ముందుకు వస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున మహిళలు కానీ, యువకులు కానీ ప్రచారంలో భాగస్వాములు అవుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు డోర్ టు డోర్ వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఆహ్వానించడం, వారు మా మాటలను వినడం కానీ, అలాగే వాళ్ళందరూ కూడా స్వాగతం పలుకుతూ చూస్తూ ఉంటే తప్పకుండా తెలుగుదేశం పార్టీ కూటమికి ఈరోజు గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఒక అఖండ మెజార్టీతో ప్రజలు గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి భావిస్తూ ఉన్నాం. సూపర్ 6 పథకాలు ఉన్నాయి, మీ అధినేత చెప్పినవి. అవి మీరు ఎలా ముందుకు తీసుకెళ్తున్నారు? ప్రజలకు ఏం అర్థమయ్యేటట్టు చెప్తున్నారు? ముఖ్యంగా సంక్షేమాన్ని ఒక సంక్షోభంగా మార్చినటువంటి వైసీపీ ప్రభుత్వానికి ధీటుగా సంక్షేమం అనేది తెలుగుదేశం పార్టీ ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు ₹2 కిలో బియ్యం దగ్గర నుండి నేటి వరకు ఏదైతే తల్లికి వందనం కార్యక్రమం ఉందో, ఇంట్లో చదువుకునేటువంటి ప్రతి ఒక్క విద్యార్థికి కూడా 15,000 ఇచ్చేటువంటి కార్యక్రమంతో పాటు ఆడబిడ్డ నిధి కింద ప్రతి ఒక్క మహిళకు కూడా 18 నుంచి 59 సంవత్సరాలు ఉన్నటువంటి ప్రతి మహిళకు కూడా ₹1,500 నెలకు పెన్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమం, 3 గ్యాస్ సిలిండర్లు, ఈ విధంగా అనేక మహిళా శక్తి పేరుతో అనేక కార్యక్రమాలు. ముఖ్యంగా నిరుద్యోగ ఈరోజు యువకులందరూ కూడా ఉద్యోగాలు లేక అలమటిస్తున్నటువంటి పరిస్థితుల్లో నిరుద్యోగ యువకులకు ₹3,000 నిరుద్యోగ భృతి ఇచ్చేటువంటి కార్యక్రమం, బీసీ రక్షణ చట్టం, ఈ సూపర్ 6 కార్యక్రమానికి సంబంధించి ప్రజల్లోకి తీసుకొని వెళ్ళి తప్పకుండా ఏదైతే గతంలో సంక్షేమానికి మారుపేరినటువంటి తెలుగుదేశం పార్టీ మరొక్కసారి ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ అనేక వర్గాలకు ప్రాధాన్యత ఈ కార్యక్రమాన్ని తీసుకొని రావడం జరిగింది. ఇది విస్తృతంగా ప్రజల్లోకి తీసుకొని వెళ్తూ ఉన్నాం. ప్రజలు కూడా ఈ పథకాలని ఆహ్వానిస్తూ ఉన్నారు. తప్పకుండా ఈ పథకాలనే కాదు, గతంలో చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా తిరిగి ఈరోజు తెలుగుదేశం పార్టీ కూటమి తీసుకొని రాబోతా ఉంది. ప్రజలు ఆదరిస్తారని చెప్పి భావిస్తూ ఉన్నాం. సార్, ముస్తఫా 10 ఏళ్ళు ఎమ్మెల్యేగా చేశారు. ఈ తూర్పు నియోజకవర్గానికి అభివృద్ధి చేశానని చెప్తున్నారు. మీరేమో అభివృద్ధి జరగట్లేదు తూర్పు నియోజకవర్గంలో అని గతంలో చెప్పిన పరిస్థితి, దీన్ని ఎలా చూడొచ్చు? ముఖ్యంగా గుంటూరు తూర్పు నియోజకవర్గం అనేది చాలా వెనుకబడినటువంటి ప్రాంతంగా ఉంది. ఈ ప్రాంతంలో దాదాపు 60 నుంచి 70 స్లమ్స్ ఉన్నాయి. ముఖ్యంగా ఈ 10 సంవత్సరాల కాలంలో ముస్తఫా గారు శాసనసభ్యుడిగా ఉండి ఏం చేశారో ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నందివెలుగు బ్రిడ్జిని 70% పూర్తి చేసినటువంటి పరిస్థితులు. ఒక పక్కన నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సదుపాయాన్ని కల్పించాలనే ఆలోచనతో ఆనాడు యూజీడీ వర్క్ని స్టార్ట్ చేసి దాదాపు ₹590 కోట్ల పనులు చేసినటువంటి పరిస్థితులు. కానీ ఈరోజు నగరంలో ఆ రోడ్ల పరిస్థితి చూస్తే అర్థమవుతూ ఉంది. ఈ 4.5 సంవత్సరాల్లో ఈరోజు శాసనసభ్యుడు కానీ, మున్సిపల్ కార్పొరేషన్ కానీ, అలాగే ప్రభుత్వం కానీ ఏం చేశారో ప్రజలకు చెప్పాలి. గుంటూరు నగరంలో ఆ డ్రైన్లు కట్టలేనటువంటి పరిస్థితులు, మురికి నీరు ఈరోజు కూడా వాటర్ కంటామినేషన్తో ప్రజలు బాధపడుతున్నటువంటి పరిస్థితులు, వందలాది మంది హాస్పిటల్స్లో చేరుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇంత జరుగుతున్నా కూడా నిమ్మకు నీరెత్తినట్టు ఈరోజు ఏదైతే ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ముస్తఫా గారు ఎక్కడ కూడా ప్రజలకి సంబంధించినటువంటి అంశాల్లో ముందు రాలేకపోవడం చాలా బాధాకరం.
తప్పకుండా ముస్తఫా గారితో పాటు ఈరోజు వారి కుటుంబ సభ్యులు కొత్తగా ముస్తఫా గారికి ప్రజల్లో లేనటువంటి ఆదరణ తెలిసిపోయిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులను తీసుకొని వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ముస్తఫా గారు చేస్తున్నటువంటి ఒక నాటకంగా మేము భావిస్తా ఉన్నాం. ప్రజల్లో మంచి ఆదరణ లభిస్తుందని, సూపర్ 6 పథకాలు మంచిగా పనిచేస్తున్నాయి, మమ్మల్ని ఖచ్చితంగా ప్రజలు గుంటూరు తూర్పు నియోజకవర్గ ప్రజలు గెలిపిస్తారంటూ కూడా నజీర్ అహ్మద్ చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ ఉపేందర్తో కొండలరావు, గుంటూరు.